అది నన్ను భరించింది. భరించడం కాదు, ప్రేమ అనుకుంటా. ఇదే బహుశా ప్రేమ అంటే. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో కలుతుంది ఏమో మరి కూడా పోతాడు. అయినా కూడా విడిపోలేదు. అదేరా ప్రేమ అంటే. నాగార్జున అంటే మౌని అంటే నాగార్జున, ఇది మాత్రం పక్కా ఫిక్స్. అడగననే అడవల్లే అడుగేస్తే సూపర్ స్టార్ చెప్పు కదా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిరు? అబద్ధాలు ఆడు పోయిండే 10 నిమిషాలు కనిపించాలంటే కథం వీడి ఎవరు అమ్మాయి దగ్గర ఉన్నాడు. కథం వీడి ఇంకా సో గైస్, మా పిల్లలు చూడండి ఎంత అందంగా ఉందో. ఈరోజు బుట్ట బొమ్మ లెక్క ఉంది. వదిలేదు ఇక్కడ చేపట్టుకున్నాడు అయిపోయింది అంటే ఆ కోరికలో కూడా వంశన్ ఉంటాడు కాబట్టి. సో ఎక్కడ విడిపోతామేమో భయం అవుతుంది. అందుకే ఈ రోజే తాళి కట్టేద్దాం అనుకుంటున్నాం. అయ్యో మంగళ్యం తగ్గునా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మా ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూసి మస్తు అయింది. సో వంశీ బీజిఎం వేసుకో మా ఇద్దరికి ఇట్లా. సో ఈరోజు వీడియో చూసి మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయింది. 4 సంవత్సరాలు నేను దాన్ని భరించిన, అది నన్ను భరించింది. భరించడం కాదు, ప్రేమ అనుకుంటా. ఇదే బహుశా ప్రేమ అంటే. జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో. సో కలిసి ఉన్నామంటే 4 సంవత్సరాలుగా అయిందో కూడా తెలియదు. ఏందన్నా 4 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 4 సంవత్సరాలు ఏమో కానీ సంవత్సరం మేము భరిస్తున్నా అసలు కావట్లేదు. కాదు, ఏం గొడవ పడితే ఏమేమో బస్ ఎక్కలుతుంది ఏమో మరి కూడా పోతాడు. అయినా కూడా విడిపోలేదు. అదేరా ప్రేమ అంటే. అవునులే, ఇంకా నాకు మౌనికి సంబంధం లేదు. ఎవరు అదే కోపంలో వచ్చే ప్రేమ. కోపంలో అయినా ఎప్పుడైనా రాకూడదు. ఎందుకు రాకూడదు? ఎందుకంటే లాస్ట్ అయితే ఎండ్ ఆఫ్ ద డే మేము విడిపోలేదు రా, పెళ్లి చేసుకుంటాం ఎప్పటికైనా సరే. పెళ్లి చేసుకోండి, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతా. అది కూడా అదే సాలే నవ్వుతున్నాడు చూడు, ఎందుకు నవ్వుతున్నావు? కాదు చెప్పాలే వీడు వాడు మళ్ళా ఉండట్లేదని జీవించుకోలేకపోతున్నాడు. అంటే నేను ఫస్ట్ హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే నేనంటే మంచిగా వెళ్ళాను, మీరైనా హ్యాపీ ఉంటాయి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక కపుల్స్ మంచిగా ఉండేమంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే 4 సంవత్సరాలు లవ్ అని చెప్పంటే నాకు 5 సంవత్సరాలు లవ్ లాస్ట్కి వెళ్ళిపోయింది. కాదురా, చూసి నేర్చుకోవాలి. అందుకే మాలంటే జెన్యున్ లవర్స్. సో ఓకే థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ అందరితో. సో ఎవరు చూస్తున్నారో నాగమౌని లాగా మంచి లవ్ చేసుకోండి. ఒకవేళ మీకు కోపం వచ్చింది అనుకోండి, ఒక బస్ ఎక్కద్దు వైజాగ్, ఇంకా మణికోట కారు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాం మేము దగ్గర ఉంటే మళ్ళీ ఎక్కువ గొడవ అయిపోయి మేము ఎక్కడ వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం. గొడవ అయితే ఇన్స్టాలో స్టోరీ పెట్టాలి. ఇంకా నాకు మౌని సంబంధం లేదు, ఇంకా నాకు సంబంధం లేదు, ఇంకా మెసేజ్ చేయండి స్నాప్చాట్ లో చెప్పి పెట్టాలి. కానీ ఎన్నైనా సరే స్టాండర్డ్ గా మేము నించున్నాం కదా. ఎంత స్టాండర్డ్ చెప్పు? స్టాండర్డ్ గా అంటే నుండి వైజాగ్ దాకా స్టాండర్డ్, రిలేషన్ లో వైజాగ్ దాకా స్టాండర్డ్ ఉంటారు. కానీ మేము ఎంత అయితే తింగరా తిడతారా ఏమన్నా పోలే మన తిట్టిన పోగొట్టినట్టు ఉంటాయి. కానీ ఎన్నైనా ఎన్ని జరిగినా సరే నాగార్జున అంటే మౌని అంటే నాగార్జున, ఇది మాత్రం పక్కా ఫిక్స్. అడగననే అడవల్లే అడుగేస్తే నేమి నాగార్జున వాడు మొన్న ఏదో అన్నాడు. మరి ఆడు పోయినప్పుడు ఏదో అన్నలే. ఏమన్నా నేను యాక్చువల్ గా మాకు నిజంగా మేము ఇంత కలిసి ఉండడం మా ఇన్స్పిరేషన్ ఎవరంటే నైని. సో యూట్యూబ్ లో మీరే మాకు ఇన్స్పిరేషన్. మీలాంటి ట్రూ లవర్ చూసినప్పుడల్లా మాకు అనిపిస్తా ఉంటది. వీళ్ళు అమ్మ ఏదంటే బాధరా బాబు. ఇది మొన్న పాపం ఫ్లో లో నార్మల్ నేను నా పాస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉందని అడిగితే మళ్ళీ ఎవరు కూడా తెలుసా, నా పాస్ట్ నా ప్రెసెంట్ లో వరకు దానికి కూడా కామెంట్లు పెడుతుంది బెర్రా పాపం.
నా బాధ కాదు, వాళ్ళకి ఏం చెప్పుకోలేకపోతున్నా వాళ్ళ బాధ ఇవి. కెమెరా బాగా సో నాకు పవర్ స్టార్ చెప్పు కదా. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేసిరు? ఈడే అబద్ధాలు ఈడే నిజం చెప్పే. నిజం చెప్పు. ఎందుకు చెబితే సర్లే నాకు అర్థమైపోయిందిలే, లైట్లే ఇది ఎట్లా కాంప్రమైజ్, ఎందుకంటే అది ఎట్లా కాదు 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 అసలుకి వీడికి ఎందుకు ప్రపోజ్ చెప్పు. నేను ప్రపోజ్ చేయలే, వాడే చేశాడు. అరే అంత స్టోరీ నేను చేయను. అబ్బా అరే మా వాడు చేయడు అనుకోడు, మా వాడు డైరెక్ట్ ఒకటే ఉంటుంది మా వాడిది. బాబు తమ్ముడు వన్ షాట్ కన్షాట్ బాగుంది. చెప్పురా. పట్టుకురా విడిపోవాలని ఇద్దరికి మసాలా అనిపించింది, కానీ విడిపోతే మళ్ళా మమ్మల్ని మేమే మిస్ అయిపోతాం, మాలో మేమే నీకు ఒకటి కోల్పోతాం మిస్ చెప్పాలా, నేను రియల్ గా చెప్తున్నాను. 4 years లో ఏ లవర్స్ అయినా ఏంటి కోపం వచ్చి గొడవలు అవి 1 day 3 days 4 days మాట్లాడుకుని ఉంటారు, కానీ మేమైతే 1 day మొత్తం ఉండలే. అవునా నిజం చెప్పు, 1 day మొత్తం ఎప్పుడు ఉండలే. ఏదో ఒక రీజన్ లో మాట్లాడుతూ స్నాప్లు పంపించుకుంటే లేకపోతే మాట్లాడేస్తాం. ఏం టార్చర్ ఉంటుంది దీంతో. వాడు బై మిస్టేక్ లో టాయిలెట్ కూడా పోతురా బయటికి. ఆడు పోయిండే 10 నిమిషాలు కనిపించాలంటే కథం వీడు ఎవరు అమ్మాయి దగ్గర ఉన్నాడు, కథం వీడి ఇంకా అయిపోయా. వాడు బతుకు బందర్ బస్ స్టాండ్. ఒరే ఇటు పోయినవరా, ఇట కనిపించలేదు ఏంద్రా, అదిరా ఇదిరా అని. ఆడు మళ్ళీ హైలైట్ థింగ్ ఏంటంటే, ఇంతకుముందు నాతో వచ్చినప్పుడన్నా సరే నమ్మే సర్లే వదిలేసేది, ఇప్పుడు నాతో కూడా నమ్మతలేదు. అది ఈ అమ్మ గలీజ్ అయిపోయింది అంతా. సరే కానీ రే ఇన్ని యాక్టింగ్ కానీ టాలీవుడ్ లో సుకన్య ఎవర్రా? సుకన్య మీ అక్క మా అక్కనే సజెస్ట్ నువ్వు. సుకన్య అడుగు, సుకన్య అడుగు. నాకు కూడా తెలియదు. చూపిదే మీ అక్కని. నీ స్నాప్ ఓపెన్ చేయి, నా దాంట్లో ఫోన్ ఓపెన్ చేయి. దాని కూడా స్నాప్ నా దగ్గర ఉంటది, ఆడిది. అవును అందుకే అరెస్ట్ అలా కూడా ఉంటాడు. లేదు ఉంటది ఇప్పుడు కూడా. బెట్టా స్నాప్, పెట్టా? ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గీట్సాప్ నంబర్లు అన్ని ఉంటాయి యా, మొత్తం ఈ ఫోన్ లో ఏదైతే రన్ అవుతుందో ఆ ఫోన్ లో కూడా రన్ అవుతుంది. మరి అందుకే ఆ రోజు మేము రీల్స్ వెళ్ళినప్పుడు ఏమైపోయింది సాదో మౌని తీసుకో. మొత్తం కలిపి ఎంత? ఇచ్చేసిందా క్యాషియర్? లేదు వాళ్ళ పిల్ల ఇచ్చి పంపించినట్టుంది గుడికి. అంత సీన్ లే మా పెళ్ళి వాళ్ళే కానీ నేనట్ట మంచిగా లేను, నా వల్ల అంటే మంచిగా ఉండాలని చెప్పాను అంతే, ఇంకేం లేదు. నువ్వు కొడతావు ఇంకోటి, కొబ్బరికాయ ఒకటి సపరేట్ తీసుకో. నేను కొట్టినా నువ్వు కొట్టినా దేవుడు కొట్టినా ఒకటే అన్నారు. అయ్యో ఇట్లా సబ్స్క్రైబర్స్ ఇట్లా వస్తారు అనమాట. నైని వంశీ చూసారా ఇక్కడ కూడా మంది గుర్తుపడుతున్నారు. టెంపుల్ దేవుడి జోనికి వస్తే ఇలా ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నాం నాయ్. సో గైస్ మా పిల్లలు చూడండి ఎంత అందంగా ఉందో, ఈరోజు బుట్ట బొమ్మలు ఎక్కువ ఉంది. ఏమవుతుంది మంచలేను. సో గుడికి వెళ్దాం ఇప్పుడు. ఏం కోరుకుంటావు? ఒక నిమిషం ఆగానా, మా పిల్లలు ఏం కోరుకుంటారు అడుగుదాం. ఇట్రా నన్ను పట్టుకో అన్న, నన్ను పట్టుకో అన్న, ఫోన్ నన్ను పట్టుకో అదా. చెప్పండి తమ్ముడు, ఏం కోరుకుంటావే? ఏం కోరుకుంటావు గుళ్ళు ఈరోజు? నేనేం కోరుకు అసలు కోరికలు చెప్పుకోరు, ఏదో వరకు కొద్ది మీరు కోరికలు ఎవరు బయటికి చెప్పుకోదు. ప్లస్ నాకు సరే నువ్వు చెప్పకు కానీ నువ్వు గ్యాప్ లో హ్యాండ్ వేస్తున్నావు మోహన్ మీద. అన్న ఇక్కడ ఇంకోటి ఏంటంటే రూపాయి ఇట్లా నుంచోబెట్టి ఏదైనా కోరుకుంటే నెరవేరుతుందంట. ఫస్ట్ టైం తీసుకొచ్చాడు ఈ టెంపుల్ కి, ఎన్నిసార్లు అడిగాను ఒక్కసారి కూడా తీసుకురా. సో ఇన్ని కాయిన్లు అయితే తెచ్చినాం అడిగి. సో ఇప్పుడు నుంచి ఒకటే నిలబెట్టాలి, నీ తెచ్చిన ఇదొకటి నేను ఒకటి నిలబెడతాం. అదే మీ పిల్లతో పిల్లవ్వాలని నేనైతే ఒకటే కోరుకుంటాను. అంతేగాని అన్నయ్య బాగుపడాలి, అన్నయ్య సక్సెస్ అవ్వాలని లేదు. హ్యాపీగా ఉంటాంలే. చూసావా అన్న, కొంతమంది మధ్యలోకి వస్తారు గొడవకి వెళ్ళి చెప్పనీకి, వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. డైరెక్ట్ ముఖం మీద అన్నారు, అది నీ అన్నది. నాది నిన్ను కాదురా, ఇన్నాను నువ్వే అన్నావురా. థర్డ్ పర్సన్స్ వస్తారు కదా వస్తారు కదా అన్న. వాళ్ళకి అంటుంది. అయితే నేను కూడా కాయిన్ నిలబెడతాను, ఎందుకంటే నాకు కొత్త అమ్మాయి రావాలి, నేను మంచి సెట్ అవ్వాలి. అంతేగాని పోతే పోయింది, ఉన్నది ప్రశాంతంగా ఇప్పుడు హ్యాపీగా ఉంటారని మాత్రం లేదు. నీ ఎవడరా నువ్వు బాగుపడతా ఏం లేవు. మీకు ఇంకోటి చెప్పాలా,
మీ ఎవరికి తెలియదు. ఇప్పుడు దర్శనం అయినాక మీ అందరికి ఒక సర్ప్రైజ్ చెప్తా, వెయిట్ చేయండి. అండ్ మీకు కూడా గైస్, మీకు కూడా ఈ వీడియోలో ఫుల్ సర్ప్రైజ్ ఉంటుంది. మౌని బాయ్ వెయిట్ చేయి. లాస్ట్ ఇయర్ నాకు హారం కొంచెం సరే అన్ని ఇప్పుడే చెప్పేస్తే కష్టం, కానీ ఫస్ట్ దర్శనం పోయేసి వచ్చి అప్పుడు చెప్తారు. సో గైస్ ఆ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మంచి అంటే మంచిగా జరిగింది. ఇగో ఈడు చూడు దర్శనం చేసుకుని వచ్చిండు. కొట్టినావా కొబ్బరికాయ? కొట్టినా కదా. దండ మర్చిపోయాం అసలు, గుడిలోకి వెళ్ళి దండ ఇడు మళ్ళీ వేసి వచ్చాడు చెప్పాలా? సరే సో గైస్ దర్శనం అయితే మంచిగా జరిగింది. ఆ కాయిన్స్ పెట్టి కోరుకుంటే నెరవేరుద్ది అన్నారు కదా, నేను 3 కాయిన్లు నిలబెట్టిన. దీన్ని ఒకటి కూడా నిలవాలి. లాస్ట్ కి నేను ఉన్నానమ్మా చెల్లమ్మ అనుకుని వెళ్ళి ఇగోండి గైస్, మీకు ఒకటి చెప్పాలని, గుడిలోకి దర్శనంకి వెళ్ళకుండా కాయిన్ నిలబెడితే అస్సలు అవ్వలేదు. మళ్ళీ గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఎంతో ట్రై చేసి అప్పటికి అవట్లేదు. అప్పుడు మా అన్నయ్య ఇలా చేయి పట్టుకున్నాడు, ఇగో పెట్టు నువ్వు ఎందుకు నిలబడతాను చెప్పని విండు. మా అన్నయ్య రాగానే కాయిన్ నిలబడదు అంటే నేను అందుకే చెప్తాను నా అదృష్టం రా అని. చూసారా? ఇప్పుడు చెప్తానండి. వీళ్ళ అన్నయ్య వచ్చిన వెంటనే కాయిన్ పెట్టాడంట. అన్నయ్య అరే 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 వీళ్ళ అన్నయ్య సూపర్ హీరో. అన్నయ్య పెట్టిన వెంటనే కాయిన్ ఓడిపోయిందంట. నిజంగా కానీ నిజంగా వంశాన్న అయితే రాగానే అయితే వంశన్న రాగానే నా కాయిన్ నిలబడింది. ఎంత ట్రై చేసాను తెలుసా, నేను ఎంత ట్రై చేసిన. అంత పెద్ద కోరిక ఏం కోరుకుందా నేను నుంచోపోవడానికి కారణం? సినీ మాట్లాడుతున్నాడు. ఏం కోరుకుందాం అంత మంచిది అంటే ఆ కోరికలో కూడా మా అన్నయ్య ఉంటాడు, అందుకే నించుంది. అది నిజంగా బీజం ఎందుకు రా? అరే అది నిజం చెప్తుంది. నిజం రా. వినండి, నాగార్జున కూడా వచ్చిన చేపట్టుకున్నాడు, నిలబెట్టాడు. సరే నీ వంత అవ్వట్లేదు కదా, నేను నిలబెడతా, నీ కోరిక నిజం అవ్వాలనుకొని ఆడు నిలబెట్టి పాప మాది కూడా జరిగే పనిలా లేదు. ఆడు చేయొచ్చి పట్టుకున్న వంశం వచ్చి నువ్వు నిలబెట్టి నేను చూస్తా అని చెప్పేసి ఇట్లా పట్టుకుంటే ఇలా వదిలి అని ఇక్కడ చేపట్టుకున్నాడు. అయిపోయింది. అంటే ఆ కోరికలో కూడా వంశం ఉంటాడు కాబట్టి. రియాల్ చెప్పాలా, అసలు ఒక్క కాయిన్ నిలబడాల నేను చూసినప్పుడైతే. వంశాన్ని పట్టుకున్నాక నిలబడ్డది. చూడలేదు అది. ఇప్పుడు కావాలంటే వీడియో కోసం చెప్తుందేమో కానీ చెప్తున్నా కానీ నా సర్ప్రైజ్ చేసింది. సో గైస్ ఇట్లా పెట్టంగా నిలబడింది పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా వీడు ఏంటంటే గుళ్ళోకి వచ్చి దేవుడిని చూసుకోదా అంటే పక్కన అమ్మాయిని చూస్తే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఒకటి చెప్పాలా, నాకు ఆ దేవుడు ఎంత ముఖ్యమో అట్లా నా దేవత కూడా అంతే ముఖ్యం. ఎవరు నీ దేవత? ఈ మాటతో చిరాకు లేస్తుంది. సరే చెప్పు, ఏం కాదు. కాదు నా కింద నుంచి సోది మాట్లాడుతున్నా కానీ నా సర్ప్రైజ్ చూసి యానివర్సరీ కదా. యాక్చువల్ గా గైస్ మీకు కూడా సర్ప్రైజ్ అన్న నీకు కూడా చెప్తా కదా. సో సర్ప్రైజ్ అన్నా కదా, ఏంటంటే నేను 4 సంవత్సరాలు దీంతో ఉన్నానని నేనే నమ్మలేకపోతున్నా. నాకే షాకింగ్ ఉందిరా. సో నాకు భయం అవుతుంది. 4 సంవత్సరాలు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. సో ఎక్కడ విడిపోతామేమో భయం అవుతుంది. అందుకే ఈ రోజే తాళి కట్టేద్దాం అనుకుంటున్నా. నేను ఓకే, నాకు ఓకే, ఆశీర్వదిస్తా. ఇంకో సర్ప్రైజ్ నాకేమొద్దు. ఏం కాదు, పెళ్లి తొందరగా ఆశీర్వదిస్తా. ఎవరు అలాంటి గిఫ్ట్ కాదు, ఏదో గోల్డ్ ఎప్పుడు నేను ఇస్తాను. లాస్ట్ టైం ఏమంటారు హారం ఇచ్చిన బర్త్డేకి ఇస్తాను నేను పెద్ద గిఫ్ట్. ఎన్ని బర్త్డేలు అయితే ఒక గిఫ్ట్ లేదు లైఫ్ లో. ఒకటే ఒక గిఫ్ట్ ఏదైనా ఇచ్చిందంటే ఫోన్ తప్పు దాకా ఇంకేం కొనలేదు. పసుపు తాడి తీసుకురా. తాడిరా పాషా, తాడుంది. నీ దగ్గర ఉంది రా జోబిలు. ఇక్కడ తాడు 200 దగ్గర పడి తాళ్ళు పట్టుకో. మంగళం తంతున్నా. సో గైస్ ఏం పెళ్లి చేసుకోలేదు, జస్ట్ టైం పాస్ చేస్తున్నా. పెళ్లి అనేది పెద్దగా చేసుకోవాలి. మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకుంటాం, అప్పటిదాకా పెళ్ళే చేసుకోము. ఒప్పుకున్నాకంటే ఇద్దరు ఆల్రెడీ మా ఇంట్లో ఒప్పుకున్నారు, కానీ వాళ్ళు ఎప్పుడైతే చేసుకోమని చెప్తారో